తాను రౌడీలతో పోరాటం చేస్తున్నానని, రాష్ట్రంలో వికాసం విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రజావేదికలో పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా డ్రగ్స్, గంజాయి వాడితే తాట తీస్తామని హెచ్చరించారు. కనీ విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేసి 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టాను, రౌడీజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఈ రోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో ఒక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీకు అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం, అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు. గోదావరి ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ, ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.